ఆస్తి కోసం తల్లి బ్రతికుండగానే చనిపోయిందని చెప్పినటువంటి ఓ కొడుకు చేసినటువంటి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన జనగామలో జరిగింది. తన ఆస్తి కొడుకు కోడలు కాజేశారని కలెక్టర్కు ఓ వృద్ధురాలు కంప్లైంట్ చేసింది. ప్రభుత్వ డాక్టర్గా పనిచేస్తున్న సుగుణాకర్పై సొంత తల్లి ఎలిజబెత్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేఖ్కు కంప్లైంట్ చేసింది. తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి తీసుకొని తనని చూడటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సున్నకర్ చేసుకొని నేను చచ్చిపోయిన నన్ను ఆస్తి గుంజుకొని నన్ను చూస్తలేడు. దయచేసి నాది నాకు ఇప్పియగలరు. నన్ను ఎవ్వరు పెద్ద కొడుకు ఒక్కడే మాత్రం నన్ను చూస్తాను. నా కోడలు నా కొడుకు మాత్రం చూస్తాను. అదే కదా సార్, నేను బతికున్నా కానీ ఇట్లా చేస్తుంటే ఆస్తి ఆస్తి లేకపోతే కూడా నన్ను సాగు హింస పెట్టి నన్ను చస్తానన్నట్టు ఒకవేళ నమ్మి నేను చూస్తానని అంటే కూడా నా మీద వాటి మీద నమ్మకం లేదు. సున్నకర్ చేసుకొని నేను చచ్చిపోయిన నన్ను ఆస్తి గుంజుకొని బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఆస్తి కోసం తల్లి బ్రతికుండగానే చనిపోయిందని చెప్పి కొడుకు ఆస్తిని కాజేసినటువంటి దారుణమైన ఘటన జనగామలో జరిగింది. తన ఆస్తి కొడుకు కోడలు కాజేశారని కలెక్టర్కు ఓ వృద్ధురాలు కంప్లైంట్ చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఆ తల్లి ఏం చెప్తోంది? దీనికి సంబంధించి అధికారుల స్పందన ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? జనగామ కలెక్టరేట్ లో గ్రీవెన్స్ సెల్ కు కలెక్టర్ రిజ్వాన్ భాషాకు ఒక ఫిర్యాదు అందింది. అది చూసి కంగుతిన్న అధికారులు వెంటనే వివరాల కోసము ఆ వృద్ధురాల్ని ఆరాధిస్తే ఆమె చెప్పిన విషయాలు విని విస్తుపోయారు. ఆస్తి కోసం తన తల్లిని చనిపోయిందని దొంగ సర్టిఫికేట్ తో తన ఆస్తి కాజేసేందుకు తన కొడుకు తీవ్ర కుట్రలు పన్నాడని, నా ఆస్తి నాకు ఇప్పియాలని జనగామ కలెక్టర్ ను వృద్ధురాలు కోరడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు నివ్వెరపోయారు. తాను బతికుండగానే చనిపోయానని కోడలు కొడుకు కలిసి తన ఆస్తి కాజేస్తున్నారని చెప్పడంతో మరింత మానవత్వంతో వెంటనే కలెక్టర్ స్పందించి ఈమెకు సంబంధించిన ఆస్తి వివరాలు కానీ ఆమె చెప్పే ఫిర్యాదుకు సంబంధించి అధికారులు వెంటనే స్పందించి ఆమెకు న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ ఆదేశించడంతో ఒకసారిగా అక్కడ ఆ కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ సెల్ లో వాతావరణం మారిపోయిన పరిస్థితి. వివరాలకు సంబంధించి జనగామలోని ప్రభుత్వ డాక్టర్ అయినటువంటి సుగుణాకర్ పైన తన తల్లి ఎలిజబెత్ ఈ యొక్క ఫిర్యాదు చేసింది. ఆమె పగిడపాటి ఎలిజబెత్ వృద్ధురాలు, ఆమె బతికుండగానే చనిపోయినట్లు తన కొడుకు అయినటువంటి డాక్టర్ సుగుణాకర్ ఈ యొక్క కుట్రకు పన్నాడని చెప్పేసి తన తల్లి ఆరోపించడంతో అయితే అక్కడ ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా కంగు తిన్నారు. వెంటనే అక్కడ జనగామలోనే ప్రభుత్వ ప్రముఖ డాక్టర్ గా ఉన్నటువంటి సుగుణాకర్ తన తల్లి సొంత తల్లిని పట్టించుకోకుండా, చూడకుండా, అన్నం పెట్టకుండా నానా బూతులు తిడుతూ తనకు ఆస్తి రాసిస్తేనే తనను చూసుకుంటానంటూ వేధించడాన్ని ఆమె ప్రశ్నిస్తూ ఈ రోజు తన ఆస్తిని కాజేసిన తన కొడుకు కోడలిపై చర్యలు తీసుకుని తన ఆస్తిని తిరిగి తనకు ఇప్పించాలని కలెక్టర్ ను వేడుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒకసారిగా నివ్వెరపోయారు. అయితే తొలుత కౌన్సిలింగ్ ఇప్పించి తన కుటుంబాన్ని కలిపే ప్రయత్నం చేయాలని కలెక్టర్ ఆదేశించినా ఆమె ససేమిరా అంటూ తన కొడుకు చూడటం లేదు, తనని నానా బూతులు తిడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ కూడా ఎలిజబెత్ కన్నీరు మున్నీరుగా విలపించడంతో ఒక్కసారిగా అధికారులు అక్కడున్న మీడియా వాళ్ళంతా కూడా స్పందించి ఆమె యొక్క స్పందన తీసుకొని వెంటనే ఆమెకు న్యాయం చేస్తామని కలెక్టర్ తో సహా అక్కడ అధికారులు హామీ ఇవ్వడంతో ఆమె అటు మీడియాకు కూడా తన సమాచారం ఇచ్చి తన బాధను వెళ్ళగక్కిన పరిస్థితి ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రశాంత్.